చూడొచ్చు, చాలా బాగుంది. చూడొచ్చు. నాకైతే అది లాస్ట్ ఫైటింగ్ సీనే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంది. మేడం బుల్లిరాజ్ క్యారెక్టర్ ఏ విధంగా నచ్చింది మేడం మీకు? బుల్లిరాజ్ క్యారెక్టర్ అంటే హీరో వాళ్ళ సన్ మేడం. వేరే లెవెల్ కామెడీ బ్రో. సినిమా అంతా కామెడీ పిచ్చెక్కిచ్చేసిండు అసలు వెంకటేష్ అయితే. వాళ్ళిద్దరు అయితే ఇంకా హైలైట్, హీరో హీరోయిన్లు. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అయితే వేరే లెవెల్. ఇంకా సంక్రాంతికి వస్తున్న మన టైటిల్ ఇంకా వేరే లెవెల్ బాగుంది. అది చూసిన తర్వాత పెళ్ళము లవర్ ఇద్దరు ఉంటే బాగుంటది అని అనిపించిరా? అంటే అట్లేముండదు బ్రో. అంటే కొత్త వేరే లెవెల్ ఉంది, అంతే కామెడీ లెవెల్. అంతే ఎంజాయ్ అయితే చేస్తారు బ్రో. సంక్రాంతికి ఇచ్చి పడేసిండు. సాంగ్స్ కూడా హైలైట్. గోదావరి గట్టు పైన రామశిలకవే, అది ఇంకా హైలైట్. సెంటిమెంట్ ఏం లేదు బ్రో, మొత్తం కామెడీ. ఎంజాయ్ అంతే, సంక్రాంతికి ఎంజాయ్, అంతకు మించి ఏం లేదు. నైస్. జై వెంకీ. 2019 సంక్రాంతి మళ్ళీ 2025 సంక్రాంతి సేమ్. అప్పుడు బాలయ్య, రామ్ చరణ్, వెంకీ వచ్చి వెంకీ అలా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 100 కోట్ల క్లబ్ చేరాడు. 2025 సంక్రాంతి కూడా సేమ్ గేమ్ చేంజర్. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికి వచ్చి మళ్ళీ 100 కోట్ల క్లబ్ లో దాటి ఇటు కొట్టిన విక్రమ్ వెంకటేష్ మా జోహార్ లో సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కంటెంట్ క్లైమాక్స్ టచ్ చూస్తే మళ్ళీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కంటెంట్ ఏంటని చెప్పేదానికంట ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూస్తే వెంకటేష్ గారి యాక్టింగ్ గురించి అసలు చెప్పే విధమే లేదండి. అసలు ఆయన 76 సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరు చూసుకుంటూ వచ్చారు. అన్నిటికీ మించిన యాక్టింగ్, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మళ్ళీ బ్లాక్ బస్టర్. సినిమా అంతా కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ టచ్ వచ్చేసరికి మొత్తం సినిమా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు తీసాడు అనేది ముందంతా అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ మొత్తం సూపరు. కంటెంట్ ఏం లేదు. మనం చదువుకునేటప్పుడు మన గురువులు ఎవరైతే ఉన్నారో, మనం జాబులు చేసి పెద్దవాళ్ళు అయిన తర్వాత గురువులు మర్చిపోకూడదు. వాళ్ళకి కష్టం వచ్చినట్టు ఆదుకోవాలి అన్నది కంటెంట్. చూస్తే ఇంకా అర్థమవుతుంది. సూపర్ ఉంది సినిమా. సంక్రాంతి వస్తుంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వెంకీ మామ చెప్పినట్టు ఎవరికైతే మనం చెప్పకూడదు అంటే పిల్లం గురించి, పిల్లం దగ్గర ఇంకో ఎక్స్ప్లవర్ గురించి వచ్చే ముచ్చట్లు, ప్రెస్టేషన్ ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పాడు. ఏదైనా మన ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని లవ్ స్టోరీలు ఉంటాయి. గుళ్ళోనో బళ్ళోనో ఎక్కడో చోట ఒక లవ్ స్టోరీ అనేది క్రియేట్ అవుద్ది. ఆ లవ్ స్టోరీని ఏదో గొప్ప వస్తుందని పిల్లం దగ్గర చెప్తే ఆ టార్చర్ ఎలా ఉంటుందో చాలా క్లియర్ గా చూపించాడు. మంచి ఫన్ మూమెంట్స్. అసలు అనిల్ రావుపూడి అంటే ఆరోగ్యానికి మరో పేరు. నిజంగా అనిల్ రావుపూడి అంత బాగా తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫన్ అసలు F2 F3 సరిపోదు పోయా. అంత అసలు కూర్చోలేమాట. కాసేపు కూడా అలా కూర్చొని కూడా అంత బాగా చేశాడు. చాలా అంటే చాలా మంచి ఫన్ క్రియేట్ అయింది. సినిమా మొత్తం కూడా ఫోకస్డ్ ఎవరంటే ఐశ్వర్య రాజేష్ మళ్ళీ సౌందర్యాన్ని గుర్తు చేసింది. పాత రోజుల్లో వెంకీ మామ సౌందర్య కాంబినేషన్ అంతా అందరూ పడిసొచ్చేవాళ్ళు. అదే కాంబినేషన్ మళ్ళీ ఐశ్వర్యలో కనబడింది. చాలా అంటే చాలా మంచి గుడ్ మూవీ. ఎవరిని కూడా కాసేపు కూడా కూర్చొనివ్వకుండా అందరిని ఎంటర్టైన్ చేసింది. మొత్తం కామెడీ, మొత్తం ఎక్కడ కూర్చోడానికి లేదు. ఫన్ అసలు ఆ సీట్ లో కూర్చొనివ్వలేదు మాట 10 నిమిషాలు కూడా. అంత బాగుంది. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నవ్వుకోవచ్చు హ్యాపీగా కూర్చొని. నెగిటివ్స్ అంటే స్టోరీ పెద్ద ఏం లేదు. జస్ట్ ఓన్లీ చిన్నదే పట్టుకున్నాడు, దాన్ని లాగాడు అంతేగాని. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ స్క్రిప్ట్ లోనే మొత్తం ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ చూపించాడు అంతే. చాలా మంది ఇంట్లో వెళ్ళాలి వండిలో ప్రియల్ సినిమా టైప్ లో ఉంది. అది వేరే ఇది వేరే బాగుంది. ఇది వేరే అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే వేరే స్క్రిప్ట్ కానీ ఇది కానీ ఏం లేదు. జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ తో మొత్తం బాగా నవ్వించాడు. సెంటిమెంట్ ఉంటది అన్న, లాస్ట్ లో ఉంటది. లాస్ట్ లో చిన్న సెంటిమెంట్. కాకపోతే ఏంటంటే దానికోసం అంటే ఒక 5 minutes తీసుకున్నాడు అంతే. యాక్చువల్ గా సినిమా దానికోసం కాదు, ఒక 5 minutes సెంటిమెంట్ పెట్టాడు. మొత్తం కామెడీ నవ్వుకోవచ్చు అన్న. మామూలుగా ఒక సంక్రాంతికి నార్మల్ గా నవ్వుకోవచ్చు అన్న. మూవీ చాలా బాగుందండి. ఫుల్ కామెడీ ఉంది. సో అనిల్ రావుపూడి బాగా తీశారండి కామెడీ. స్టోరీ పెద్దగా ఏం లేదు, కానీ ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్నే డ్రాక్ చేసుకుంటే వెళ్ళాడు. సాంగ్స్ 3 బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. లేదండి, ఫుల్ లెంత్ కామెడీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ. ఇది అంటే అనిల్ రావుపూడి ఇంతకుముందు మూవీస్ కొద్దిగా మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. దీంట్లో అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ ఉంటుంది హోల్ మూవీ. ఏంటండి అనుకోవచ్చు అండి. మోస్ట్లీ 90% ఇదే అండి. సెంటిమెంట్ ఏం లేదండి, ఫుల్ కామెడీ మూవీ. నవ్వుకోవచ్చు ఫ్యామిలీతో వెళ్ళి. ఫైట్స్ లాస్ట్ ఒక ఫైట్ ఉంటుంది అంతే.
బాగుంది. లేదు లేదు అంటే ఈ సినిమా గురించి అడుగుతున్నారా మీరు? సంక్రాంతి ఓకే అది ఫ్లోలో వెళ్తుంది తప్ప అది ఎక్కడ అంత ఎగ్జైటింగ్ ఎక్కడ అనిపించలేదు. కామెడీ కూడా అంత ఎగ్జైటింగ్ అసలు ఏం లేదు. జస్ట్ ఒక క్రింజ్ కామెడీ, జస్ట్ జబర్దస్త్ కిడ్స్ లాగా ఒకటి రెండు పేల్ని కానీ మాక్సిమం లేదు. చిన్నపిల్లడి క్యారెక్టర్ ఉంది, అది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. హీ విల్ బి గోయింగ్ టు బి ఏ గుడ్ కమెడియన్ ఇన్ ఫ్యూచర్. సాంగ్స్ అంతే జస్ట్ 2-3 సాంగ్స్ ఏవైతే హిట్ అయినాయి ఆల్రెడీ అవి తప్పితే ఇంకా మూవీ ఓవరాల్ గా ఇట్స్ నాట్ దట్. అది ఏం లేదు అసలు, జస్ట్ ఒక వెళ్తుంటది క్వైట్ బోరింగ్. అంత పెద్ద కామెడీ కూడా ఏం లేదు, సబ్టల్ గా వెళ్ళిపోతూ ఉంటది అంతే. నో ఎమోషన్స్, నథింగ్. ఆ సంక్రాంతికి అంటే ఫెస్టివల్ లాగా ఉంటది, బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అంత అంత ఏం లేదు. లైక్ సాంగ్స్ అదే ఇంకా సేమ్ గోదావరి గట్టు అదే హైలైట్ కాబట్టి అదొకటే సాంగ్, దాన్నే అడిగేశారు. బట్ ఇట్స్ నాట్ దట్. కొంచెం ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండేది, అది కొంచెం క్రింజ్ గా తీసుకొచ్చారు ఫస్ట్ హాఫ్, అది అంతా. సెకండ్ హాఫ్ ఇంకా ఫ్లాట్ అయిపోయింది, ఇంకా అలా సాగదీశారు అంతే. జస్ట్ మూవీని ఏదో ఒక పాయింట్ తీసుకుని, అది కూడా కొంచెం మరి చీప్ గా అనిపించింది. ఏదో సీఎం ని చీప్ చేసి పోలీసుల్ని కామెడీ అంతా, ఇంకా ఆ కామెడీ ఎలిమెంట్ కోసం అని చెప్పి అందరినీ కామెడీగా వాడుకోవడం ఇట్స్ నాట్ దట్ గుడ్ అనిపించింది. గుడ్ అసలు ఏం లేదు, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చారు కమెడియన్ లాగా ఒక రూమ్ లో కూర్చోబెట్టి దాని నుంచి ఒక క్రింజ్ స్టోరీ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ దట్ గుడ్. మొత్తం ఒక క్రింజ్ లైన్, ఒక క్రింజ్ స్టోరీ, అసలు స్టోరీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ తీసుకుని దాన్ని అలా లాగాలని చూసారు, అది కూడా కొంచెం కామెడీగా చేస్తుంటే బాగుండేది. ఇట్స్ నాట్ దట్ ఎంటర్టైనింగ్. విద్యార్థులు చదువుకున్న మాస్టర్ని మర్చిపోకూడదు అని చెప్పిన మెసేజ్ మటుకు చాలా బాగుంది. సినిమా మటుకు మెసేజ్ మంచి మెసేజ్ ఇచ్చారు. అదే మెసేజ్ చాలా బాగుంది, లాస్ట్ లో మాత్రం చాలా బాగుంది. మళ్ళీ చూస్తారా మూవీ? మేము తెనాలి, మాది తెనాలి వెళ్ళాక మళ్ళీ చూస్తాం. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కూడా. ఎక్కడ అయిపోయింది పండగ. బాగుందండి, సూపర్ గా ఉంది సినిమా. ప్రతి సీను బాగుంది, చాలా బాగా తీశారు సినిమా, బ్రహ్మాండంగా ఉంది. మంచి సినిమా తీశారు, ప్రతి క్యారెక్టర్ ని శుభ్రంగా వాడుకున్నాడు, ప్రతి వాళ్ళని చేత యాక్షన్ చేయించారు, బ్రహ్మాండంగా ఉంది. అసలు పాటలు కూడా సూపర్ గా ఉన్నాయి, వెంకటేష్ యాక్షన్ సూపర్. అసలు ప్రతిదీ నచ్చిందండి, చాలా బాగుందండి. అసలు పిక్చర్ సెంటిమెంట్ అనేది అంత కామెడీనే, చాలా బాగుంది సినిమా. కానీ మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాలో. లాస్ట్ లో చదువుకున్న విద్యార్థులు గురువు గారిని మర్చిపోవద్దు అని చెప్పిన మెసేజ్ చాలా బాగుంది అనమాట. అసలు లాస్ట్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పకూడదు, అది సినిమాలోనే చూడాలన్నమాట. చాలా బాగుంది సినిమా. అంటే దిల్లదర్ ఒకటి చెప్తాను, 20 crores పెట్టి ఒక సాంగ్ తీయడం కంటే 20 crores పెట్టి ఇలాంటి మంచి సినిమా తీసి మన తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాలకు మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బెస్ట్. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండి. ఏదో మీరు మెసేజ్ తీసి ఏదో రాష్ట్రం బాగుపరిచి, ఇప్పుడు అందులో గేమ్ చేంజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో సీఎం అయ్యి డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ సినిమా చూసి నేర్చుకో అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు. ప్రజెంట్ లైవ్ లో పాలిటిక్స్ సినిమా చూసి నేర్చుకోవడానికి ఏం లేదు. ప్రజలు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇందులో బెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు యూట్యూబ్ చూసి ఓటీటీ చూసి చెడిపోతుంది ఒకటి. అండ్ ఎట్ ది సేమ్ టైం టీచర్లకు మనం అంతా ఇక్కడ ఉన్నామంటే టీచర్ల వల్లనే తల్లిదండ్రుల వల్ల ఇద్దరిని మర్చిపోతాను. 2 మెసేజ్ అంటే బాగా పెట్టాడు అనిల్ రావుపూడి. ఈజ్ బోత్ ఆర్ కంబ్యాక్ అండి. 100% బాగుంది సినిమా, చాలా బాగుంది. సో ఫ్యామిలీతో ఆగే ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ ఏంటంటే పాన్ ఇండియా అని వైలెన్స్ అని లేకుండా ఫ్యామిలీతో చూడడానికి వెంకటేష్ గారికి కానీ దిల్రాజు గారికి కానీ మంచి కంబ్యాక్. బాగా నవ్వుకోవచ్చు. అండ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే మూవీ. లాస్ట్ వచ్చినా కూడా లేటెస్ట్ గా హైయెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి. యాక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నది, కాకపోతే ఏంటంటే ఫన్ తో బాగుంది. సంక్రాంతి విన్నర్. ప్రేక్షకులు పెట్టే డబ్బులు న్యాయం చేసిన 100%. సో సంక్రాంతికి 3 సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 ఏది బెటర్? ఇదే బెస్ట్. ఓకే సార్.